హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022 గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ అన్అకాడమీ క్లాట్ కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడదాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ అన్అకాడమీ అండి. యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ టాక్ టు ద ఎడ్యుకేటర్ ఇన్ లైవ్ క్లాస్. అన్లిమిటెడ్ క్విజెస్ ఉంటాయి. మీరు లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్ని ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఇది బెస్ట్ ఎడ్యుకేటర్స్ నుంచి, ఎన్ఎల్యూ అలుమ్నై నుంచి నేర్చుకునే మంచి అవకాశం. అండ్ వీక్లీ ఈవెంట్స్ లైక్ నో యువర్ ఎగ్జామ్, టాపర్ స్ట్రాటజీస్, ఎన్ఎల్యూ ఎక్స్పీరియన్సెస్ ఫ్యాకల్టీ వంటి వీక్లీ ఈవెంట్స్ ఉంటాయి. మీరు నేషనల్ మాక్ టెస్ట్ అండ్ సెక్షనల్ టెస్ట్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఫినెక్స్ ఈజ్ a 6 months batch for CLAT 2022 అండి. సో ఇట్ విల్ బీ స్టార్టింగ్ ఆన్ 8th December. సో దట్ ఈస్ టుడే ఇన్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ. సో you can look over the important features of the course and mentor names. The legal source is a freshers batch for CLAT 2023 aspirants which will be launched on 10th December 2021 in English plus Hindi. It is a bilingual course. So if you are taking any subscription on an academy platform, use my code GKK10 for additional 10% discount. So let me tell you about special class events. So on 4th December at 4:30 p.m. So this session was held and NLSIU Bangalore versus NLU Jodhpur. You can watch the recorded session. Special class events CLAT 2022 success story. So it was held on 5th December and Unacademy CLAT Career Fest. Pooja Aman ma'am took class on sector-wise opportunities after graduation and placements at NLU on 7th December. And today, opportunities in corporate line placements at NLU is going to be organized by Kriti Bhatnagar ma'am. So you can watch them. Weekly tests like Unacademy Law Aptitude Test and weekly T20 test will go live on Unacademy platform. So in weekly T20 test, which is very important for CLAT aspirants, so Monday English, Tuesday Quant, Wednesday Logical Reasoning, Thursday Legal Aptitude, Friday C and GK. So you can access the free test. So educated curated test for CLAT every Tuesday, Thursday and Saturday 6 p.m. followed by analysis and feedback session at 6:30 p.m. సో షెడ్యూల్ని ఒకసారి చూసుకోండి. అండ్ ఆర్ యూ ద నెక్స్ట్ టాపర్ మెంటీ క్విజ్ ఫర్ CLAT 2022 and 23 aspirants get a chance to win 500 rupees Amazon voucher on Unacademy live session. సో ఇది నీతూ కమల్ మేడం తీసుకుంటుంది సెషన్ 10th December రోజు at 5 p.m. సో సబ్స్క్రైబ్ టు Unacademy CLAT and stay tuned. Comment on our videos and let us know what you feel. Do show some love by liking and sharing our videos. సో ఈ వీడియోలో మనం వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022 హైలైట్స్ అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా చూద్దాం. సో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ రీసెంట్లీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రాన్స్ బేస్డ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్, ఓకే, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ పేరేంటి? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2020 లాంచ్డ్ బై వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. సో ఈ రిపోర్టు దేన్ని ఆధారంగా చేసుకొని రిలీజ్ చేయడం జరిగింది? ఇన్కమ్ అండ్ జెండర్ బయాస్. సో ఇన్కమ్ అండ్ జెండర్ బయాస్, ఇన్కమ్ అండ్ జెండర్ డిఫరెన్స్, దాన్ని ఆధారంగా చేసుకొని ఈ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ యొక్క ఆథర్ ఎవరు అంటే లుకాస్ చాన్సెల్. ఓకే, లుకాస్ చాన్సెల్, వెరీ ఇంపార్టెంట్. లుకాస్ చాన్సెల్ ఇస్ ద ఆథర్ ఆఫ్ దిస్ రిపోర్ట్. సో ఈ లుకాస్ చాన్సెల్ అనే పర్సనే ఈ యొక్క వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్కి కో డైరెక్టర్. సో నెక్స్ట్ హైలైట్స్ ఆఫ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. ఓకే, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022. సో లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఎక్కడుంది అంటే యూరోప్ ఖండంలో ఉంది. దెన్ ద మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజియన్ ఏదైతే ఉందో అది వరల్డ్స్ మోస్ట్ అన్ఈక్వల్ రీజియన్గా ఈ రిపోర్ట్ అయితే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ ఎట్ ద వెరీ టాప్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. సో వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎట్ ద వెరీ టాప్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ అకార్డింగ్ టు ద రిపోర్ట్, ఈవెన్ యాజ్ కంట్రీస్ హ్యావ్ బికమ్ రిచర్. సో కంట్రీస్ రిచర్ అయ్యాయి over the last 40 years. Their governments have become significantly poorer, a trend which has been magnified due to pandemic. Gender inequality is also high at the global level.
సో గ్లోబల్ వైల్గా చూసుకున్నట్లయితే కంట్రీస్ రిచ్గా ఉన్నప్పటికీ ఆ కంట్రీస్ని పరిపాలించే గవర్నమెంట్స్ మాత్రం పూర్ అయిపోయాయి. అంటే గవర్నమెంట్సే అప్పులు తీసుకునే పరిస్థితి అయితే వచ్చింది. అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా గ్లోబల్ లెవెల్లో చూసుకున్నట్లయితే హైగా ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్ జెండర్ టర్మ్స్ ఉమెన్ షేర్ ఆఫ్ టోటల్ ఇన్కమ్స్ women's share of total incomes from work labor income was about 30% in 1990. సో 1990లో ఉమెన్ లేబర్ ఇన్కమ్ ఎంత ఉండేది, ఒక 30% ఉంటే అది ఇప్పుడు లెస్ దెన్ 35% ఉంది. సో అని రిపోర్ట్ పేర్కొంటుంది. అంటే పెద్దగా పెరుగుదల ఏం కనిపించలేదు అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ఇండియా ఒకసారి హైలైట్స్ చూద్దాం. సో రిపోర్ట్ ఐడెంటిఫైస్ ఇండియా యాజ్ ద పూర్ అండ్ అన్ఈక్వల్ కంట్రీ విత్ an affluent elite, right? Okay, so the report identified India as a poor and unequal country, so and with an affluent elite. అంటే ఉన్నత వర్గాలు మాత్రమే భాగ్యవంతులుగా చెలామణి అవుతున్నారు, లేనివారు లాగానే ఉంటున్నారని చెప్పేసి రిపోర్టు క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. రిపోర్ట్ నోట్స్ దట్ టాప్ 1%, టాప్ 1% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఓన్స్ మోర్ దెన్ 1/5 ఆఫ్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ ఇన్ 2021. సో అంటే రిచెస్ట్ పీపుల్లో టాప్ 1% దగ్గరనే నేషనల్ ఇన్కంలో 1/5 వాళ్ళ దగ్గరే ఉందంట. నెక్స్ట్ 1% రిచెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా హోల్ 22% ఆఫ్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ in 2021, while the top 10% owns 57% of the income. సో ఇక్కడేమో టాప్ 1% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్, టాప్ 1% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్, ఇక్కడేమో 1% ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఏమో 22% ఆఫ్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ని వాళ్ళ దగ్గర ఉందంట. నెక్స్ట్ వైల్ టాప్ 10% ఓన్స్ 57% ఆఫ్ ద ఇన్కమ్. ద బాటమ్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్, బాటమ్ హాఫ్, సో వాళ్ళ దగ్గర ఓన్లీ 13.1% మాత్రమే ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అమాంగ్ ద బ్రిక్స్ nations, South Africa and Brazil have wider income inequalities as compared to India. బ్రిక్స్ దేశాల్లో సౌత్ ఆఫ్రికా అండ్ బ్రెజిల్లో ఇండియా కంటే కూడా ఎక్కువ ఇన్ఈక్వాలిటీ అయితే ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ద హోంవర్క్ ఫర్ యూ ఈస్, సో బ్రిక్స్ ఎప్పుడు ఫామ్ అయింది అనేది మెన్షన్ చేయండి. వీళ్ళదే బ్రిక్స్ ఫుల్ ఫామ్స్ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ the average annual national income of the Indian adult population is 2,04,200 in 2021. So very low. The average household wealth in India is 9,83,010 rupees, with the bottom 50% owning almost nothing, with an average wealth of 6% of the total 66,280 rupees. So friends, so that's all about World Inequality Report 2022 highlights, so which is very important for your CLAT and other law entrance exams. So that's all in this video friends. Thank you, keep smiling, have a nice day.